గ్లాసులు తడిపి పెట్టుకున్నానండి. కొంచెం తాటిపేసి వేసుకుందామండి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇదిగోండి పిల్లోడు వాళ్ళు చూపించలేకపోయాము. బెల్లం అయితే వేసుకున్నాం సరిపడండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇదిగోండి ఇందులో వేసుకుందాం తాటిపేసి అండి కలుపుకున్నది. తీపి మీ ఇష్టం అండి, కావాల్సినట్టుగా లెక్క ప్రకారం వేసుకోవచ్చు. ఎక్కువ తిని వాళ్ళు ఉంటారు. పండు తీపి ఎక్కువైతే తక్కువ కూడా పడుతుందండి. ఇదిగోండి దీని మీద పెట్టి మూత పెట్టుకుందామండి. చాలా టైం పడుతుంది, ఒక గంట పట్టేస్తుందండి. ఇంకో డక్కన వేసుకుందామండి. ఇదిగోండి దట్టమైన గిన్నెలు వేసుకోవాలండి. పలసని గిన్నెలు అయితే మాడిపోతుందండి. ఇప్పుడు దీన్ని చూద్దామండి, ఒక గంట తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను. ఇదిగో చూడండి పక్కలంతా బాగా మన పెనం మీద కాల్చినట్టు వచ్చిందండి బొగ్గులేసి. ఈ పైన కూడా మీకు అలా కాలుతుందండి. ఇంకొక అరగంట ఉంచాలండి. దీనికి చాలా టైం పడుతుందండి. ఇదిగోండి కాకపోతే అంటుకుంటలేదు, అయిపోయిందండి. ఇవి కూడా ఈ పక్కన ఎరుపు వచ్చినట్టు అంతా రావాలండి పైన కూడా. మాకు నిద్ర వచ్చి పడుకుని పోయి అది పైన కూడా బ్రౌన్గా వచ్చేస్తుందండి. మన లాస్ట్ మన తాటి రొట్టె అయితే తయారైందండి. దీన్ని తీసి చూద్దామండి ఎలా ఉందని. కేకులకు అయితే పొంగిందండి, కొంచెం బాగా పొంగిందండి. ఇంకా ఇది పైన కూడా ఇలాగ నలుపు రావాలండి. మాకు నిద్ర వచ్చి పడుకున్నామండి. పొద్దున్న లేచి చూపించిందండి మీకు వీడియో అండి. వస్తుందో చూద్దామండి. ఇదిగోండి అట్టాకైతే బాగా కాలిందండి. ఇదిగోండి ఇదిగోండి పచ్చి లేకుండా వేగిన చూసారండి, స్పాంజ్ లాగా బాగుందండి. పొయ్యి మీద కలిసినట్టుగానే ఉందండి అచ్చంగా తాటి. మీరు కూడా చేసుకోండి, చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పొయ్యి లేదని బాధపడక్కర్లేకుండా అలా చేసుకోవచ్చండి. పైన కూడా బ్రౌన్ కలర్ వస్తుందండి, కానీ నేను కంగారు పడి కట్టేసానండి.